ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్కారం. మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాం కదా. జనరల్గా రోటి పచ్చడి అనగానే ఓ తాలింపు వేసి ఆ తాలింపుని కూర ముక్కలతోటో ఇంకేదైనా వేటితోటైనా కలుపుతాం కదా. తాలింపులు ఏమీ లేకుండా జస్ట్ రోటితోటి నూరి కీరాతోటి పచ్చడి చేసుకుందాం. జనరల్గా దోసకాయ పెడతారు, అందరికీ తెలిసిందే కదా. అది పచ్చి కారము ఆవపిండి కలుపుతాం కదా. పచ్చి ఆవాలు రుబ్బి కీరతోటి కలిపి పెట్టే పచ్చడి చాలా బాగుంటుంది. ఎండాకాలం కీరలు ఎక్కువ తింటాం కదా. ఒక కీర ఉంటే చాలు, ఇన్ని కీర ముక్కలు ఆవతోటి నూరి వేసుకుంటే ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో రుచి. ఎండాకాలము బాగుంటుంది, ఇది మళ్ళీ శీతాకాలం వర్షాకాలంలో కూడా అప్పటికప్పుడు ఫ్రెష్ ఆవ నూరి కీరతో లేదా దోసకాయ ముక్కలతో కూడా, కానీ కీరతో ఎక్కువ రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూద్దాం. సింపుల్ పచ్చడి ఇది. కీర ఇట్లాంటిదో, ఇది మా లోకల్ కీర వస్తుంది కదా, అదైనా పర్వాలేదు. చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోండి. దోసకాయ ముక్కల్లాగానే చిట్టి క్యూబ్స్ తరిగి పెట్టుకుని దీంతో పాటు ఏం చేస్తారంటే ఒక 2 స్పూన్లు ఆవాలు, ఓ 2 స్పూన్ల ఆవాలు, ఒక 10 లేదా 12 అటు ఇటుగా ఎండుమిర్చి. మరి బాగా కారంగా ఉంటే కొంచెం కాయలు తగ్గించుకోండి, 2-3, లేకపోతే ఈ మాత్రం కాయలు పెడతాయి. వేసి కాసిన వేడి నీళ్ళు పోసి, ఎక్కువ చాలా మసుళ్ళొద్దు, కొంచెం వేడిగా ఉంటే చాలు, నీళ్ళు పోసి దీన్ని పక్కన పెట్టండి. ఒక 1/2 అవర్ 45 మినిట్స్ నానితే చాలు. దీంతో పాటు ఏం చేస్తామంటే ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు, అది కూడా కాసిన వేడి నీళ్ళలో ఒకసారి శుభ్రంగా కడిగి వేడి నీటిలో వేసి పక్కన పెట్టండి. మీరు మిగిలిన పనులు చేసే లోపల ఇవి నానిపోతాయి. ఈ నానిన వాటిని నూరుకోవాలన్నమాట. మనం చేద్దాం. సో ముందు నానబెడదాం. కాసిన గోరువెచ్చటి నీళ్ళు పోసి కీర ముక్కలు తరిగి పక్కన పెట్టాను. ఇప్పుడు మనం నానబెట్టిన ఆవాలు, ఎండుమిర్చి, నీళ్లు వేయద్దు, ముందు ఒట్టిగా ఇవి మాత్రం వేసుకుందాము. ఆవాలు ఎండుమిర్చి మాత్రం తీసుకుందాం. ఆవాలు ఎండుమిర్చిని మెత్తగా నూరేద్దాం. నీళ్లు పోస్తే ఏంటంటే మనం దంచలేకపోతాం, చింది మొహం మీద పడుతుంది. కొంత మటుకు మనకి మిర్చి కొంత మెత్తబడి ఆవాలు కూడా నున్నగా నూరబడ్డాక ఏం చేయాలి, దీంట్లో మనం చింతపండు కొంచెం నానబెట్టాం కదా, అది కొద్దిగా వేసేయండి. దాంతోపాటుగా సరిపడగా ఉప్పు, ఒక చిటికెడు పసుపు కూడా వేసి దీన్ని బాగా నూరండి. ఇది ఎంత మెత్తగా ఉంటే పచ్చడి అంత బాగుంటుంది. అవసరాన్ని బట్టి కొంచెం చింతపండు నానబెట్టిన నీళ్ళున్నా లేదా ఆవాలు నానబెట్టిన నీళ్ళున్నా కొద్ది కొద్దిగా నీళ్లు చేరుస్తూ కనుక రుబ్బితే చక్క మృదువుగా పేస్ట్ లాగా వస్తుంది. అది బాగానే ఉంది, చాలా మెత్తపడిపోయింది చాలా మటుకు. వాసన చూడండి, మంచి పర్ఫెక్ట్ ఆవాల వాసన వస్తుంది. సాధ్యమైనంత మెత్తగా నూరేయటము, తర్వాత దీన్ని తీసేసుకోవటం. ఇది మీరు ఈ తోతాపురి మామిడికాయలు ఉంటాయి చూడండి, ఏమంటారు, కలెక్టర్ మామిడి అంటాము, వాటితోటి కూడా, అవి అట్టే పులుపు ఉండవు కదా ముక్కలు, దాంట్లో కూడా ఇది చాలా బాగుంటుంది. ఈ ముక్కల్ని మనం రోట్లో ఏమీ చెయ్యం, ఇది తీసేసి ముక్కల్లో వేసేస్తామన్నమాట. ముక్కల్లో దీన్ని కలిపేసి ఈ ముక్కలు కసకసలాడుతూ ఉంటాయి, ఆవ ఘాటు తెలుస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో ఎండుమిర్చి కారము, తర్వాత ఈ చింతపండు పులుపు కలిసి ముక్కలు తయారు నిమిషంలో ఇది తడి తగిలేసరికి లూజ్గా అయిపోయింది చూడండి. దీంట్లో ఇంకా తాలింపు ఏమి వేయము, ఇదే దీని రుచి. కొంచెం పైన పచ్చి నూనె పోసుకుంటాం. ఒకవేళ ఆవ నూనె కనుక ఇంట్లో మీకు ఉంచుకునే అలవాటు ఉంటే 1 స్పూన్ ఆవ నూనె వేయండి, ఎంతో బాగుంటుంది. ఆవ నూనె లేకపోతే మనం రోజువారీ వంటకు వాడుకునే నువ్వుల నూనె, పప్పు నూనె ఉంటాయి కదా, అవి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా తాలింపు లేదు, ఎంతో అక్కర్లేదు, 1 స్పూను నూనె వేస్తే చాలు. కీర పచ్చావ దీని పేరు. మనం ఈ సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. అప్పటికప్పుడు భోజనాలకు ముందు ఒక అరగంట ముందు చేసిన ఇవి చక్కగా ఊరిపోయి ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుంది. ఒట్టిపప్పు, ముద్దపప్పు అన్నంలో నలుచుకోవడానికి బాగుంటుంది.
పెరుగులోకి, మజ్జిగ పులుసులోకి నలుచుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. మంచి ఆవకాటు వాసన వస్తుంది. పెద్దగా నిలవేమి ఉండదు. 1-2 పూటలు అంతే. సాయంత్రానికి ఇది ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది. ముక్కలు మెత్తబడిపోతాయి. ఆవలో ఊరిపోయి ఎంత ఘాటు వస్తుందో భలే రుచిగా ఉంటుంది. నేనైతే ఒక చిన్న ప్రయోగం కూడా చేశాను లాస్ట్ టైము. బంగాళదుంప ముక్కలు, ఆలు ముక్కలు, చిన్న ముక్కలు తరిగి కలిపి చూశాను. అవి కూడా బాగానే ఉన్నాయి. మనం ఏవైనా సరే ముక్కలు గట్టిగా ఉండే రకపువి, దొండకాయ ముక్కలు అవి కూడా బాగుంటాయి. మనకు ఆవ రుచి నచ్చాలంతే. ట్రై చేసి చూడండి. కీరకాయ పచ్చావ.